హాయ్, ఈ వీడియోలో సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అండ్ అలాగే కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అనేవి దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడ్గా ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ అలాగే ఈ టైం వాల్యూ, ఈ రెండింటి కోసం అని చెప్పేసి చెప్పుకుంటాము. సో ఇప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్కి అయితే కనుక బేసిక్గా మనం ఎప్పుడైనా కానీ ప్రైసెస్, స్టాక్ ప్రైజెస్ పెరగడము తగ్గడం ఏదో ఒకటి జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా పెరిగిపోతుంది మార్కెట్లో, నాకు కావాల్సింది నేను ఈ షేర్ ఇప్పుడే పర్చేస్ చేసుకోవాలి కానీ నెక్స్ట్ వీక్లో పెరిగిపోతుంది అని అనుకున్నానే అనుకోండి, దెన్ అలాగే నా దగ్గర షేర్స్ ఉన్నాయి. ఆ షేర్స్ ఇప్పుడున్న ప్రైస్ కానీ ఇంకా తర్వాత పడిపోవచ్చు అని కూడా మనకు అనిపించవచ్చు. సో ఇలాగా మనం డిఫరెంట్గా ఉన్న ఒపీనియన్ బేస్ చేసుకొని మనం ఏదైతే ఎస్టిమేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని బేస్ చేసుకొని కాల్కో పుట్కో వెళ్తాం అనమాట. సో కాల్ ఆప్షన్ అయితే కనుక ఇది వచ్చేసరికి మనకి రైట్ టు బై అవుతుంది. ఓకే, అంటే నాకు ఏదైతే ఒక షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్లో పెరుగుతుంది, సమ్ ఏబీసీ కంపెనీది నెక్స్ట్ వీక్లో సమ్ 2700కి వెళ్ళిపోతుంది. అది ఈ రోజు వచ్చేసరికి ఏమో 2400 ఉంది. నేను ఈ 2700కి వెళ్ళకోకుండా మధ్యలో ఒక ప్రైస్ ప్రీడిఫైన్గా పెట్టుకొని 600 తీసుకుంటాను. ఓకే, సో ఈ 2600 దగ్గర నేను ఒక కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు నాకు 100 రూపీస్ బెనిఫిట్ అవుతుంది కదా. సో అంటే ఇది నేను తీసుకోవడానికి, నేను ఈ కాల్ ఆప్షన్ కొనడానికంటూ మరొకటి ఒక ప్రైస్ అనేది ఉంటుంది కదా, అది మనకి ఇక్కడ ఏదైతే ప్రీమియం అనేది ఉందో ఇక్కడ పే చేస్తాం అనమాట. మన ప్రైస్ అనమాట, మన ఆప్షన్స్ ప్రైస్ ఏదైతే ఉందో అది. అండ్ మనం ఇన్సూరెన్స్ ఎలాగైతే తీసుకుంటామో మన ఆప్షన్స్, మన మార్కెట్లో కూడా మనకి రిస్క్ తగ్గించుకోవడానికి దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ప్రీమియం. అక్కడ ఎలా పే చేస్తామో ఇక్కడ కూడా మనం ప్రీమియం పే చేస్తాం అనమాట. ఓకే, సో అంటే ఇది మార్కెట్లో నేను పెరిగిపోతుంది అని నేను అనుకొని నేను ముందే ఏం చేస్తాను, ఒక ప్రీ డిఫైన్డ్ ఒక తక్కువ ప్రైస్ పెట్టుకొని ఆ ప్రైస్కి నేను కొనుక్కుంటాను అనమాట. అది మనకి ఏంటంటే రైట్ టు బై. నేను ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే కనుక రైట్ టు బై, ప్రైజెస్ పెరుగుతాయి అని అనుకున్నప్పుడు దెన్ ఐ గో విత్ దిస్ వన్. ప్రైసెస్ పడిపోతాయి అని అనుకున్నప్పుడు, పడిపోతాయి అంటే సెల్ ఆఫ్ చేసేసేయాలి మనం ముందే. ఎందుకన్నా మంచిగా ఇంకా పడిపోయేలా ఉన్నాయంటే ఓకే నేను ఈ ప్రైస్కి సెల్ చేస్తాను, ప్రీడిఫైన్గా ఇంకో ప్రైస్ పెట్టుకోండి. మేబీ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న షేర్స్ 15 రూపీస్ ఉంది. ఓకే, అవి రేపే నెక్స్ట్ వీక్లో 12 రూపీస్ పడిపోతుంది అని అనుకుంటే మీరు ఒక ఆప్షన్ తీసుకుని 13 రూపీస్కో లేకపోతే సమ్ 14 రూపీస్కో పెట్టుకోండి. మరీ పడిపోవు కదా, అప్పుడు ఆ రోజు ఉన్న దానికన్నా మీరు ముందే కొంచెం బెటర్గా అమ్మేసుకోవచ్చు కదా. ఆ రోజు ప్రైస్కి మనం ఏం చేస్తామంటే ఇంకా కొద్దిగా బెటర్ ప్రైస్గా ఆ రోజు ఉన్న దానిలోనే మార్కెట్లోనే అదే డేట్కి ఏదైతే ఎక్సెస్ అంటే నాకు స్పాట్ మార్కెట్లో ఆ ప్రైస్ 12 రూపాయలు ఉన్నా కానీ నేనైతే 14 రూపాయలుగా అమ్ముతాను. ఎందుకంటే నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను కదా. సో ఇది రైట్ టు సెల్. నేను ఏది చెప్తే నువ్వు ఆ ప్రైస్కి నువ్వు కొనాల్సిందే, ఎందుకంటే మనకి అగ్రిమెంట్. సో ఈ ఆప్షన్స్ గురించి మీకు ఇంకా డీప్గా తెలియాలి అని అంటే కనుక నేను ముందు ఒక ప్రీవియస్ వీడియో చేసాను ఓన్లీ ఆప్షన్స్ కోసం అని చెప్పేసి. సో దానిలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ దీనిలో స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్. అసలు స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో ఈ క్షణంలో మార్కెట్ ప్రైస్ ఏంటి, అది నాకు కరెంట్ మార్కెట్ ప్రైస్ కానీ లైవ్ ప్రైస్ కానీ అవుతుంది అన్నమాట. స్పాట్ ప్రైస్ అంటే అది ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ఆ ప్రైస్, ఈ క్షణంలో ప్రైస్ ఎంత ఉంది స్పాట్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు వరకు ప్రీ డిఫైన్డ్గా ఒక ప్రైస్, ఆ ప్రీ డిఫైన్డ్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్. ఎందుకు ప్రీ డిఫైన్డ్ ప్రైస్ అంటున్నాము అంటే ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ అని కూడా అంటారు. ఓకే, సో అంటే ఇప్పుడు నేను ఆ రోజు నేను 12 రూపాయలు పడిపోతుంది అని అనుకొని నేను ఒక ప్రైస్ ఇక్కడ పెట్టుకున్నాను కదా, 14 రూపాయలుగా నాకు అమ్మాలి అని అనుకుంటున్నాను కదా. సో అంటే నేను ఇక్కడ ఆ ఆప్షన్స్ పర్చేస్ చేసుకోవడానికి, అది పుట్టో కాలో ఏదో ఒకటి ఆప్షన్స్ నేను తీసుకోవడానికి ఇక్కడ 2600 పెట్టుకున్నా, ఇక్కడ 40. సో ఇది నేను ఫిక్స్ చేశాను. అరే బాబు నాకు ఆ రోజున సో నెక్స్ట్ టైమ్, నెక్స్ట్ మంత్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో లేకపోతే రేపో ఎల్లుండో ఈ షేరు ఎంతకు అమ్మాలి, ఈ షేరు ఎంతకు కొనాలి అని చెప్పి మనం ప్రీ డిఫైన్డ్గా ఒక ప్రైజెస్ పెట్టుకున్నాం చూసారా, అవి ఈ ప్రైజెస్ అన్నమాట, ఈ స్ట్రైక్ ప్రైజెస్ అన్నమాట. ఏదైతే ముందుగా చెప్పుకున్నామో అది ప్రైస్కి అయిపోయేవాళ్ళు. నెక్స్ట్ ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ,
ఈ స్ట్రైక్ అలాగే స్పాట్ కి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రెన్సిక్ వాల్యూ అవుతుంది. టైం వాల్యూ వచ్చింది. సో ఈ టైం వాల్యూ వచ్చేసరికి మనకి ఈ ఇంట్రెన్సిక్ వాల్యూకి ప్రీమియం కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో ఇంట్రెన్సిక్ మైనస్ ప్రీమియం, ఓకే, సో అది మనకి టైం వాల్యూ అవుతుంది. ఓకేనా? సో ఇది జస్ట్ బేసిక్ అన్నమాట. నాకు కాల్ ఆప్షన్ అంటేనేమో రైట్ టు బై, పుట్ ఆప్షన్ అయితేనేమో రైట్ టు సెల్. సో వీటిని పర్చేస్ చేయాలి అని అంటే కనుక మనం సమ్ అమౌంట్ అనేది పే చేస్తాం, ఇచ్చేసినట్టు ప్రీమియం. స్పాట్ అంటేనేమో ఆ రోజు మార్కెట్ లో ఉన్న ప్రైస్. స్ట్రైక్ అంటేనే మనం ప్రీ డిఫైన్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాం ఈ ఆప్షన్స్ తీసుకునేటప్పుడు. సో అది మన ఎక్సర్సైజ్ ప్రైస్ కానీ లేకపోతే ప్రీ డిఫైన్ ప్రైస్ కానీ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే ఈ స్ట్రైక్ కి స్పాట్ కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అవుతుంది. టైం వాల్యూ వచ్చేసరికి మనకి ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూకి ప్రీమియం కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఈ టైం వాల్యూ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ అని అంటారనమాట. ఓకే, ఇంకొంచెం డెప్త్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాము. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో నా ఐల్ గివ్ ద బోత్ ఎగ్జాంపుల్స్. కాల్ కి పుట్ కి ఇక్కడే ఇస్తా, మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, వన్ ఇస్ అ కాల్ ఆప్షన్ అండ్ అదర్ వన్ ఇస్ అ పుట్ ఆప్షన్. రెండింటికి ఇస్తాను. ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ అయితే ఎప్పుడు తీసుకుంటానని చెప్తాను, ప్రైజెస్ రైజ్ అవుతాయి అని అనుకున్నప్పుడు. అలాగే పుట్ ఆప్షన్ అయితే కనుక ప్రైజెస్ పడిపోతాయి అనుకున్నప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు నాకు స్ట్రైక్ ప్రైస్ అంటే తక్కువకి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఎప్పుడో పెరిగిపోతుంది అని నేను అనుకొని దాని ముందే కొంచెం తక్కువ కొనుక్కుందాం అని చూస్తున్నాను. ఓకే, సో స్పాట్ ప్రైస్ ఏదైతే ఉంది ఈ స్పాట్ ప్రైస్ మేబీ ఆ రోజు స్పాట్ ప్రైస్ 120 రూపాయలు ఉంటుంది. నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని 100 రూపీస్కి స్ట్రైక్ ప్రైస్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, నేను అనుకున్నాను ఇది 120 రూపీస్ ఉందిరా బాబు, మేబీ అవుతుందేమో అని అనుకుని ముందే నేను దీన్ని 100 రూపీస్కి నేను తీసుకుంటున్నాను. మరి దీనికోసం మనం ఎంతో కొంత ప్రీమియం తీసుకోవాలి కదా ఆప్షన్ తీసుకునే ముందు. సో 25 రూపీస్ తీసుకుంటున్నాను. ఓకే, సో నా ద ఇంట్రెన్సిక్ వాల్యూ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 20 రూపీస్ ఎక్కడి వరకు. ఓకే, మరి కమింగ్ టు పుట్ ఆప్షన్ దగ్గరికి వద్దాం. ఓకే, సో పుట్ లో నేను ఏమనుకుంటున్నాను, పుట్ ఆప్షన్ లో అయితే కనుక నా దగ్గర ఉన్న ఏవైతే షేర్స్ ఉంటాయో అవి మేబీ మార్కెట్ లో రేపు నెక్స్ట్ వీక్ లో పడిపోతుందేమో అని అనుకొని, అంటే మార్కెట్ లో స్పాట్ ప్రైస్ తగ్గిపోతుందేమో అనుకొని ముందుగానే నేను కొంచెం బెటర్ ప్రైస్ కి సెల్ చేసుకుంటాను. సో అంటే మార్కెట్ లో 100 రూపాయలు పెడుతున్నాను, మేబీ 100 రూపాయలు పడిపోద్దేమో అనుకొని నేనేం చేస్తున్నాను 120 రూపీస్ కి ఒప్పందం కుదుర్చుకుంటున్నాను. ప్రీ డిఫైన్డ్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 20 రూపీస్ అండ్ మరి ప్రీమియం పే చేస్తున్నాను కదా, సో అదొక 25 రూపీస్ పే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టైం వాల్యూ చెప్పాను కదా, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో 5 రూపీస్ టైం వాల్యూ వచ్చేసరికి మనకి 5 రూపీస్ అయితే ఉంది. ప్రీమియం కి ఇంట్రెన్సిక్ వాల్యూకి ఉన్నది డిఫరెన్స్ ఏదైతే ఉందో అది. సరిగ్గా చూడండి ఒక్కసారి, జస్ట్ ఈ 20 రూపీస్ లాభం కోసం మనం ఎంత పే చేసాము, 25 రూపీస్. ఇక్కడ కూడా అంతే, 20 రూపీస్ కోసం 25 రూపీస్. ఏం యూజ్ ఉంది ఇప్పుడు మనకి, లాభమా నష్టం? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే లాస్ లోనే ఉన్నాను. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ప్రీమియం ఎంత పే చేస్తాం, 25 రూపీస్. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? సో నా చెక్ ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్ ప్రీమియం, విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ లాస్ లో ఉన్నాం 5 రూపీస్. సేమ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 20 రూపీస్, ప్రీమియం వచ్చేసరికి ఏమో 25 రూపీస్, విచ్ ఇస్ నథింగ్ బట్ -5. ఇక్కడ కూడా లాస్ లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ స్పాట్ ప్రైస్ అనేది ఆ రోజు స్పాట్ లో 120 రూపీస్ ఉండొచ్చు, 130 రూపీస్. ఇది ఎప్పుడు మనకు లాభం ఉంటుంది, ఇది ఎప్పుడు లాభం ఉంటుంది అంటే మైట్ బి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నట్లుగానే ఇది 135 రూపీస్ అయిపోయింది, సడన్ గా పెరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. దెన్ ఆటోమేటిక్ గా ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అవుతుంది,
35 rupees. Okay, then this comes to a 35 rupees minus premium 25 rupees. Now we are in a profit 10 rupees. And అలాగే ఇది కూడా పడిపోతుంది అని అనుకున్నాం కదా 100 రూపీస్కి, ఇంకా పడిపోయింది, ఇంతకన్నా ఇంకా ఎక్కువ పడిపోయింది. ఓకే, సమ్ 90 రూపీస్కి పడిపోయింది అనుకున్నాం. దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది, 30 రూపీస్. ఓకే, సో అంటే దీనికి డిఫరెన్స్ కదా 30 రూపీస్. ఇప్పుడు రండి 30 రూపీస్ అని నేను పే చేస్తాను ప్రీమియం 25 రూపీస్ అండ్ వీఆర్ ఇన్ అ ప్రాఫిట్ ఆఫ్ 5 రూపీస్. అంటే నా రిస్క్ అనేది కొంచెం తగ్గించుకున్నానా లేదా, ఇది ఇక్కడ. సో ఇదే ఉంటుందని అయితే మనం అనుకోము. మేబీ అంతకన్నా నేను ఎస్టిమేట్ నేను అంటే లైక్ అంత అయిపోతుందేమో అని అనుకున్నా. అంతకన్నా అవ్వచ్చు, పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఈ 120 రూపీస్ కూడా కాలేదు, అసలు నేను స్ట్రైక్ ప్రైస్ 100 కొన్నాను, ఇంకా నాకు ఆ స్పాట్ ప్రైస్కి చాలా తక్కువ అయిపోయింది. ఓకే, సో అంటే 90 రూపీస్ అయిపోయింది. అంటే నేను ఇంకా చాలా అనకూడదు లాస్లో కొన్నాను అనమాట. అసలు నేను అది పెరుగుతుందేమో అనుకున్నాను, అది పడిపోయింది రాకుండా. అప్పుడు అసలు ఇంకా లాస్ కదా అది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ అట్లా అవ్వచ్చు, ఇక్కడ ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు అనమాట. ఏదైనా కానీ కాకపోతే లిమిటెడ్గా చేస్తున్నాం అనమాట. మరీ ఎక్కువ లాస్లోకి వెళ్ళాము, మరీ అలాగే తక్కువ కూడా కాదనమాట. సో అంటే మన లాసెస్ ఏవైతే ప్రాఫిట్స్ ఏవైనా కానీ అవి లిమిటెడ్గా ఉంచుతుంది. ఇక్కడ లాభపడే వాళ్ళు కూడా ఉంటారు, నష్టపోయే వాళ్ళు మరి ఉన్నప్పుడు లాభపడే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. సో ఎవరు అంటారా బాబు అంటే, ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ పర్చేస్ చేస్తున్నాము అని అంటే మన కాల్ పుట్టో మనకు అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, రైటర్స్ అంటారు వాళ్ళని. ఓకే, సో వాళ్ళు మనకి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ వాళ్ళు అమ్ముతారు. అమ్మే వాళ్ళకి ప్రీమియం వెళ్తుంది కదా, అరే మార్కెట్లో మరి ప్రైస్ పెరిగేలాగా ఉంది, నా రిస్క్ నేను తగ్గించుకోవడం కోసం ఇది నీకు ప్రీమియం ఎంత ఇస్తున్నాను అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఈ 25 రూపీస్ కూడా వాడికి ప్రాఫిటే కదా, ఒకవేళ ఇది పెరగకపోయినా. ఓకే, లేదు అని అంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, మనమేం పెరుగుతుంది, కొనేవాళ్ళు మనం పెరుగుతుందేమో అని అనుకుంటాం. కానీ వాడు మనసులో ఏమనుకున్నాడు, వీడు బాగున్నాడు, పెరిగిద్ది అనుకున్నాడు, ఏ స్టాక్ ఎలాగా ఉంటుంది అని చెప్పేసి వాడు అనుకుని వాడు అమ్ముతాడు అనమాట. సో అంటే వాళ్ళకి రైటర్స్కి వచ్చేసరికి 25 రూపీస్ వచ్చేసరికి వాళ్ళకి ప్రాఫిట్ అవ్వచ్చు. ఎప్పుడు ప్రాఫిట్ అవుతుంది అంటే అది సేమ్ అలాగే ఎలాంటి చేంజ్ లేకపోకుండా ఉంటే కనుక దెన్ దట్ 25 రూపీస్ ఇస్ ప్రాఫిట్ టు హిమ్. అదే ఒకవేళ అది పెరిగితే అప్పుడు మనకి 10 రూపీస్ లాభం అంటే వాళ్ళకి డైరెక్ట్ 35 రూపీస్ లాస్ లేకుండా కొంచెం అది ఏదైతే రిస్క్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది అనమాట వాళ్ళకి. బట్ ప్రీమియం ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి సో ఆ రిస్క్ అనేది సమ్వాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 35 రూపీస్ 135 రూపీస్ నేను స్ట్రైక్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, నేను ఈ ప్రీమియం లేకపోకుండా 135 రూపీస్ 100 రూపీస్ కంటే ఎలాగో మరి ఆ 35 రూపీస్ నాకు లాభం వస్తుంది. ముందు నేను ఆప్షన్ కొనుక్కున్నాను కదా, 25 రూపీస్ అయినా అట్లీస్ట్ వాళ్ళ రైటర్ ఎవరైతే ఉంటారో వాడికి అక్కడ 25 రూపీస్ అనేది పూడుతుంది, 10 రూపీస్ లాస్ లేకుండా. మనకి 10 రూపీస్ ఇట్లా ప్రాఫిట్ కూడా ఉందన్నమాట. అదే ఒకవేళ పడిపోయినా కానీ మనకి సంబంధం లేదు, మనం 100 రూపీస్కి. ఓకే, ఐదర్ ఏది జరిగినా కానీ ఇదైనా అదైనా కానీ మనకి ఐదర్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లిమిటెడ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం ఈ ఆప్షన్స్కి అయితే కనుక జనరల్గా వెళ్తూ ఉంటాం. దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని అన్నాం కదా, అలాగా ఉంటుంది. ఇంకా దీనిలో మనకి ఈ టైం వాల్యూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇదైతే ఇంత చిన్న టాపిక్ అయితే కాదు, దీనికి కూడా టీటా అని అంటారు. మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్గా టీటా గురించి కూడా కావాలి అంటే కనుక జస్ట్ పింక్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆప్షన్స్ గురించి ఫుల్గా డీటెయిల్గా కావాలంటే కనుక లింక్ మళ్ళీ ఒకసారి చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.